నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారి సమావేశ భవనంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ఉత్సవమును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, సోషల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు అన్నపూర్ణమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి వెంకటేశ్వరరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎం మాణిక్యం, డివిఎంసి మెంబర్లు సోము మురళీమోహన్, పి చిట్టిబాబు, కుల సంఘ నాయకులు బసవ చిట్టిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమ అధికారి బి చంద్రనాయుడు మరియు విజయనగరం జిల్లాలోనున్న సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థినులు, వియ్యంపేట, నెల్లిమర్ల, చీపురుపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన డివిఎంసి మెంబర్ సోము మురళీమోహన్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 112వ జయంతి ఉత్సవాలకి మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి మన హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లాగే మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మన సాంఘిక సంక్షేమ శాఖ డిడి గారి మేడం గారికి నా యొక్క నమస్కారాలు. మేడం గారికి కూడా నా నమస్కారాలు. డిఆర్ఓ గారికి కూడా నమస్కారం. చిట్టుబాబు గారికి, పెద్ద అయింది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క బాబు జగజీవనరావు జయంతి కార్యక్రమానికి వచ్చిన అధికారులకి, ప్రతినిధులకి, ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం కోరుకుంటూ, అయ్యా ఎందుకంటే చాలామంది పెద్దలు చాలా గొప్పగా, ఎందుకంటే ఆయన గొప్ప ఆయన కాబట్టి ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన హిస్టరీ గురించి చెప్పడం అనేది నిజంగా అందరూ తెలుసుకోవాల్సింది. ఆ యొక్క మహానుభావుడి యొక్క దీన్ని తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలంటే మనం చదువుకోవాలి. చదువుకుంటేనే ఆ జ్ఞానం ఉంటేనే మనం బయట వాళ్ళు చెప్పగలం. అట్లాగా ఏంటంటే ఈరోజు ప్రపంచం మొత్తం ప్రతి రాష్ట్రాల్లోని, జిల్లాలోని, గ్రామాల్లోని, వార్డుల్లోని బాబు జగజీవనరావు జయంతి ఉత్సవాలు అనేది పండగలాగా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆ టైంలోని అంటచబుల్టీ పోరాటం చేసి దాన్ని తరిమి కొట్టడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలా చేశారో ఆ విధంగా చేసి ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి ఆయన ఈరోజు మన భారతదేశం గురించి పోరాటం చేశారు. అట్లాగే డాక్టర్ బాబు జగజీవనరావు గారు 5/4/1988వ సంవత్సరంలోని బీహార్ చాంపూర్ గ్రామంలో ఆయన జన్మించారండి. చాలా మారుమూల ప్రాంతాల్లో జన్మించారు. కానీ ఆయన 1919-1920 సంవత్సరంలోని పాఠశాల విద్యాన్ని, ప్రాథమిక విద్య అనేది పూర్తి చేశారు. అట్లాగే 1926వ సంవత్సరంలోని ఆయన ఇంటిగ్రేషన్ ఆయన పాస్ అవ్వడం జరిగింది. తర్వాత 1950లోని కోల్కతా యూనివర్సిటీలోని ఆయన బిఎస్సి పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఆ డాక్టర్ బాబా జగజీవనరావు గారు ఒక స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త. అట్లాగే బ్రిటిష్ పాలనలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరుల గురించి ఎన్నో హక్కుల గురించి పోరాటం చేసి ప్రాణ ధనం గురించి, సమానత్వం, మానవత్వం గురించి ఆ మహానుభావుడు తన ప్రాణాలు కోల్పోయినా సరే పోరాటం చేసి బ్రిటిష్ వారితోనే ఎన్నో హక్కుల గురించి ఆయన పోరాటం చేస్తే చివరికి ఆయనకి జైల్లో పెట్టి కఠినంగా శిక్షించారన్నమాట. అయినా నమ్మకుండా మా స్వాతంత్రం మాకు కావాలని పోరాటం చేశారు ఆ టైంలో. అంతేకాక 1950లోని ఆయన పార్లమెంట్లో కూడా రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. అట్లాగే 1971వ సంవత్సరంలో కూడా ఆయన చిట్టుబాబు గారు చెప్పినట్టుగా ఇండో పాకిస్తాన్ యుద్ధంలోని రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి ఆ యుద్ధాన్ని జయప్రదం చేసి విజయం తెచ్చిన ఘనత డాక్టర్ బాబు జగజీవనరావు గారు. ఆ మహానుభావుడు భారతదేశంలోని ఉపప్రధానంగా చేసి పేద ప్రజల గురించి ఎన్నో సేవలు చేశారు. కాబట్టి ఆ మహానుభావుడి గురించి పెద్దలు చెప్పినా సరే ఇంకొకసారి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క అడుగుజాడలో నడిచి ఆయన యొక్క ఆశీర్వాదాలను పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.